SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ గెలిస్తే దేశం బగ్గుమంటుందని బెదిరిస్తున్న కాంగ్రెస్. మోదీ. వైఎస్ షర్మిలారెడ్డి కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడం ఖాయం. రైతులకు భరోసా కల్పించే తీరిక సీఎం మంత్రులకు లేదు. హరీష్ రావు. పెన్షన్ల పంపిణీపై అధికార వైపాక కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. రామకృష్ణ. కరువు రైతులను రాజకీయాల కోసం బారాసా వాడుకుంటుంది. మంత్రి పొన్నం ప్రభాకర్. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దేశం బగ్గుమంటుందని కాంగ్రెస్ పార్టీ నేతలు బెదిరిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ కలల సాకారానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, అవినీతిని నిర్మూలించాలని మోదీ చెప్తుంటే అవినీతిని కాపాడనంటూ వారు చెప్తున్నారని ప్రధాని విమర్శలు గుప్పించారు. రాజస్థాన్లోని కోట్పుత్లిలో మంగళవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ పోటీ చేస్తున్న తొలి ఎన్నికలు ఇవని, బీజేపీ గెలిస్తే మాత్రం దేశం తగలబడుతుందని బెదిరిస్తుందని ఎద్దేవా చేశారు. दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनाने के लिए है. ये चुनाव भ्रष्टाचार को जड़ से उखाड़ फेंकने के लिए है. ये चुनाव आत्मनिर्भर भारत के सपने को पूरा करने के लिए है. ये चुनाव किसानों की समृद्धि के संकल्प का चुनाव है. ये चुनाव घर घर नल से जल पहुंचाने का चुनाव है. लेकिन भाइयों बहनों, कांग्रेस और उसका इंडी गठबंधन देश के लिए नहीं बल्कि अपने स्वार्थ के लिए चुनाव लड़ रहे हैं. ये पहला ऐसा चुनाव है जिसमें परिवारवादी पार्टियां अपने परिवार को बचाने के लिए रैली पर रैली करते जा रहे हैं. ये पहला ऐसा चुनाव है जिसमें सारे भ्रष्टाचारी मिलकर भ्रष्टाचार पर कार्रवाई रोकने के लिए रैली कर रहे हैं. मैं कहता हूं, भ्रष्टाचार हटाओ. वो कहते हैं. కడప బరిలోని షర్మిల 5 ఎంపీ 114 అసెంబ్లీ అభ్యర్థులకు లైన్ క్లియర్. నేడు ఇడుపులపాయలో జాబితా ప్రకటన. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడం ఖాయమైంది. రాష్ట్రంలో కడపతో సహా 5 లోక్సభ సీట్లు, 114 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసిందని తెలిపింది. ఈ జాబితాను మంగళవారం ఇడుపులపాయలో ప్రకటించనున్నారు. సీఈసీ సమావేశం సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పల రాజు, షర్మిల పాల్గొన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించి వెంటనే నీటిని విడుదల చేయాలని సిద్దిపేట కలెక్టర్కు మాజీ మంత్రి హరీష్ రావు వినతి పత్రం అందించారు. కాంగ్రెస్ పార్టీ అడుగడుగున రైతులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చాక నీళ్లు తగ్గి అన్నదాతలకు కన్నీళ్లు పెరిగాయని విమర్శించారు. రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి 200 మంది బీఆర్ఎస్ నాయకులు మా పార్టీలో చేరిండ్రు అని మాట్లాడుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి రైతులంటే పట్టదు, రైతుల కష్టాలంటే ఒక జోక్ లాగా వ్యవహరిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా రాజకీయాల్లో లాభ నష్టాలను బేరీజు వేసుకుంటున్నారు. విపక్ష నాయకుల ఇళ్లలోకి వెళ్లి
పార్టీలో చేర్చుకోవడం మీద ఉన్న శ్రద్ధ రైతుల్ని ఆదుకునే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోయింది. ఇలా పంటలు ఎండిపోతుంటే ముఖ్యమంత్రో మంత్రో ఎక్కడన్నా ఎండిపోయిన పంటలు చూడడానికి కనీసం బయటకు వచ్చి చూసిందా? ఎవరన్నా రైతులు ఆత్మహత్య చేసుకుంటే పోయి అరే వద్దు చనిపోకండి అని ఒక ఆత్మస్థైర్యాన్ని నింపి రైతు కుటుంబాలను పరామర్శించడానికి ఈ ముఖ్యమంత్రికి ఈ మంత్రులకు టైం దొరకలేదా? ఎంతసేపు మమ్మల్ని తిట్టుడు, మా పార్టీ నాయకులను ఇళ్లలోకి పోయి కడువాలు కప్పుడు, మా మీద అక్రమంగా కేసులు పెట్టుడు, దీంట్లో బిజీ ఉన్నారు మీరు. కానీ రైతులను ఆదుకునే విషయంలో కానీ, చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించే విషయంలో కానీ, ఎండిపోయిన పంటలను చూసి రైతులకు ధైర్యం చెప్పడానికి మీకు టైం దొరకలేదు. ఎంతసేపు మా మీద బురద జల్లాలి, మమ్మల్ని అక్రమంగా కేసులు పెట్టి ఇరికిచ్చాలి, దీంట్లో బిజీ ఉన్నది ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా రైతులు అన్ని విషయాలు గమనిస్తున్నారు. ఆనాడు కేసీఆర్ ఉండగా ఇలా రైతులను కంటికి రెప్పలాగా మేము కాపాడుకున్నాం. అరే మిషన్ కాకతీయ పెట్టి చెరువులు బాగా చేసుకున్నాం, పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసినాం, కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు కట్టినాం. ఎక్కడ రైతులకు ఎప్పుడు నీళ్లు కావాలంటే చిటికేస్తే రైతులకు నీళ్లు అందించినాం. కేసీఆర్ ఉండగా ఎక్కడ ఊర్లలో బోరు బండ్లు కనవల్లే, క్రేన్లు కనవల్లే, బాయిల పూడికెత్తీత లేదు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు రాగానే ఊరికి బోరు బండ్లు బోర్లు వేసి రైతుల చెమట చుక్కలు, రైతుల కష్టం, రక్తం అంతా కూడా బోరు పొక్కలలో పోయే పరిస్థితి వచ్చింది. ఇలా మళ్ళీ ఇది ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు మానండి, రైతులను కాపాడండి. కేసీఆర్ ను విమర్శించడం కాదు, ఇలా తక్షణమే క్షేత్రస్థాయిలోకి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం కదలాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీలాగా మేము ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేయం. మేము ఆనాడు రైతులకు రైతు బంధు చేస్తామంటే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి పడే రైతు బంధుని ఆపింది. మీలాగా మేము రైతులకు మేలు జరిగితే మేము అడ్డు ఉన్న నీళ్లను అండియండి, పోయిన పంటలు పోయినాయి, ఉన్న పంటలన్నా కాపాడండి, పోయిన పంటలకు నష్టపరిహారం అందించాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి జగన్ సర్కార్ అధికార యంత్రాంగమే బాధ్యత వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పెన్షన్ పంపిణీలో వాలంటీర్లను వినియోగించరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏపీలో దాదాపు 1,25,000 మంది సచివాలయ సిబ్బంది ఉండగా 66 లక్షల మందికి పెన్షన్ సకాలంలో ఎందుకు ఇవ్వలేరు? పెన్షన్ల పంపిణీపై అధికార వైసీపీకు కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. వైసీపీ నేతలు చెప్పగానే రాజీనామాలు చేయడానికై వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగుల, వైసీపీ కార్యకర్తల రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. ఒక్కొక్కరు 50 మందికి పెన్షన్ ఇస్తే ఒక గంట చాలు, అంతే. మ్యాక్సిమం హాఫ్ డే పడుతుంది. హాఫ్ డేలో 50 మందికి పోయి ఇవ్వచ్చు. మరి సచివాలయ సిబ్బంది అందరూ కూడా గ్రామాల్లోనే ఉంటారు కదా, వాళ్ళు పోయి వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. ఎవరు ఆటంకపరిచారు? పైగా కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు వాలంటీర్లతో రాజీనామాలు పెట్టిస్తూ ఉన్నారు. నిన్నటి వరకు మీరేమంటారు, వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు అన్నారు. ఇప్పుడేమంటా ఉన్నారు, మీరు పిలిపించి రాజీనామాలు పెట్టమంటే రాజీనామాలు పెడతా ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే రాజీనామాలు పెట్టమంటే పెడతారా? నీవు కాదు, ఎవరు చెప్పినా పెట్టరు. కానీ వాళ్ళు మీరు చెప్తానే వాళ్ళంతా కూడా రాజీనామాలు తెచ్చి క్యూలో నిలబడతా ఉన్నారంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాబట్టి ఆ పని చేయగలుగుతూ ఉన్నారు. రేపు వేరే కొత్త గవర్నమెంట్ వస్తే వీళ్ళని ఎందుకు కొనసాగిస్తారు ఈ రకంగా చేస్తే? కాబట్టి ఏమంటే వాలంటీర్లు కూడా చెప్తా ఉన్నాయి, సరైనది కాదు. మీరు ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోవాలి తప్ప అధికార పార్టీ అనుయాయులు, అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు మీరు నడుచుకుంటే మిమ్మల్ని వాలంటీర్లు అని అన్నారు. మీరు ఒక పార్టీ ఏజెంట్లు అవుతారు, లేదా ఒక పార్టీ కార్యకర్తలు అవుతారు. కాబట్టి ఏమంటే ఇది సరైనది కాదు. ఈ బంగ్లింగ్ అంతా మానుకోవాలి. ఇవాళ ఏదైతే పెన్షనర్లకు డబ్బు అందడంలో ఆలస్యం అవుతా ఉందో దానికి అధికార పార్టీ, చీఫ్ సెక్రటరీ, అధికారులు వారే కారణం తప్ప మరొకరు కారణం కానే కాదు. అక్కడ సిబ్బంది ఉన్నారు కదా, సిబ్బంది దగ్గర లిస్ట్ ఉంది, డబ్బులు ఉన్నాయంట అన్నారు. డబ్బులుంటే తీసిపోయి ఇవ్వడానికి ఇవ్వడం వచ్చి. కాబట్టి దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఖచ్చితంగా పెన్షన్లు ఇవంతా గుర్తించాలి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాలకు చెక్ పెట్టాలి. అది కూడా రేపు ఓటు ద్వారా చెక్ పెట్టాలని చెప్పి కోరుతాం.
తెలంగాణలో కరువు, రైతులను బారాస నాయకులు రాజకీయాల కోసం వినియోగించుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. రైతుల సమస్యల పేరిట ఇక్కడ దీక్ష చేస్తున్న ఎంపీ బండి సంజయ్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కుంగిపోతే 4 నెలలు మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తోంది మిమ్మల్ని. ఈ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతా ఉంది. గత వర్షాకాలంలో మన వర్షాలు పల్లె, నీటి ఎద్దడి ఉంది, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. దాన్ని కూడా కాంగ్రెస్ కరువు తెచ్చిందనే విధంగా మాట్లాడే వ్యక్తులకు కనీస జ్ఞానం కలగాలని కోరుతూ ఈ యొక్క రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం చేసే విధంగా బండి సంజయ్ దీక్ష అక్కడ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞాపన చేస్తా ఉంది. విభజన హామీలు కూడా అమలు చేయని, తెలంగాణ విభజనను వ్యతిరేకించినటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర ధర్నా చేసి తెలంగాణకు నిధులు తీసుకురా. ఇవాళ ఓట్ల కొరకు మొన్నటిదాకా రామును ఫోటో పెట్టుకున్నారు, నరేంద్ర మోడీ ఫోటో పనిచేసిరు. మళ్ళీ ఇవాళ రైతుల మీద ముసలి కన్నీరు గారుతా ఉన్నారు. ఇవాళ కల్లాల దగ్గర మీరు వస్తారు, కల్లాల దగ్గర రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎక్కడ వేణు బండి సంజయ్ అని అడుగుతా ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు పొలాల బాట పట్టిండు. ఎక్కడికి పోయినావు? 4 నెలలు కాళేశ్వరం మునుగుతే కుంగితే సలహాలు ఏమంటే ఎక్కడ పోయినావు? ఇలా రాజకీయాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు కరువును, రైతులను రాజకీయంగా. నేను డిమాండ్ చేస్తా ఉన్నా వీళ్ళిద్దరిని కూడా రండి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రధానమంత్రి గారి దగ్గర దేశంలో ఇదే ఒక ప్రకృతి వైపరీత్యం, దీనికి సహకారం తీసుకురావడానికి మీకు చేతనైతే ప్రభుత్వాలు సహకరించి కేంద్రం మీద ఒత్తిడి చేద్దాం రమ్మని కోరుతా ఉన్నా. రాజకీయం మానుకోండి. ఈ రోజు ధర్నాల పేరు మీద, దీక్షల పేరు మీద చేసేటువంటి డ్రామాలు, ఆస్కార్ అవార్డు గ్రహీతవు నువ్వు ఎట్లయినా డ్రామా ఆర్టిస్టువే. మళ్ళీ ఎన్నికలు రాగానే ఇటువంటి చేసుడు స్టార్ట్ అవుతుందని ముందే చెప్పినాం. స్టార్ట్ అయింది. దీన్ని ప్రజలు గమనించాలని కోరుతాం. చాలా మంది నేతలు బారాసను వీడిన పార్టీ నేతలు తనని ఎక్కువగా టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మనవరాలి వయసున్న అమ్మాయి చేతిలో ఎర్రబెల్లి ఓటమి సిగ్గుచేటని కడియం విమర్శించారు. పల్లా రాజేశ్వరరెడ్డి బారాసకు చీడపురుగులా మారారని ఆరోపించారు. సమితిని వదలడం కొంత బాధగానే ఉంది. కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం కూడా ఉంది. చాలామంది పార్టీలు మారుతున్నారు. పార్టీలు మారినా ఎవరిపైన కూడా పార్టీ అంత తీవ్ర స్థాయిలో స్పందించలేదు. కానీ నా విషయంలో మాత్రము చాలా తీవ్ర స్థాయిలో పార్టీ స్పందిస్తున్నారు. విపరీతమైన ధోరణితో మాట్లాడుతున్నారు. ఈర్ష్య, ద్వేషాలు వాళ్ళ మాటలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు వారితోనే ఉన్నాను, నా గురించి తెలియనిది ఏముండదు. కానీ మాట్లాడే పద్ధతి, సంస్కారం, సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి దయాకర్ రావు గారు అంటారు కేసీఆర్ కుమార్తెకు 3వ స్థానం వస్తుంది అని. మరి ఇక్కడ కేసీఆర్ కుమార్తె నిలబడతలేదు, కడియం శ్రీహరి కుమార్తె నిలబడుతున్నది. అంటే ఏం మాట్లాడుతున్నాం కూడా అర్థం కావడం లేదు. ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏ స్టేజ్ మీద మాట్లాడుతున్నాం కూడా అర్థం కావడం. దయాకర్ రావు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు మాట్లాడిన భాష నేను మాట్లాడను, కానీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలకుర్తి నియోజకవర్గంలో పనులు చేస్తే నీ మనుమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నావు. ఈ అహంకారం మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చి. ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా? ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉన్నది నా మీద. నీ మేము అందరం ఓడిపోయిన వాడు ఒక్కడు గెలిచిండు అనేది కూడా ఉన్నది. వాడు కూడా ఓడిపోతే బాగుండు అని ఉన్నది. ఇక పల్లా రాజేశ్వరరెడ్డి నిప్పు దొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు. ఎందుకో నాకు అర్థం కాలేదు. నేను అవినీతికి పాల్పడ్డానని, నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతాను. ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి, ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు. తెల్లారు లేస్తే పక్కన ఉండి చెప్పుడు మాటలు, లేనిపోని మాటలు చెప్పి పార్టీని భ్రష్టు పట్టించారు. నేను అడుగుతున్నా పల్లా రాజేశ్వరరెడ్డి గారు, నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు, నా దోపిడీ అంతా బయట పెడతా అన్నాడు. రాజేశ్వరరెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేస్తే మీకు ఉపయోగపడుతుంది. నేను ఎక్కడ తప్పు చేశానో, ఎక్కడ దోపిడీ చేశానో, ఎక్కడ భూ కబ్జాలు చేశానో, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది. అది చెప్పలేదనుకో, నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో, నీ బట్టలు తీసి జనగామ చౌరస్తాలో నిలబెట్టుడు మాత్రం ఖాయం. బీజేపీ గెలిస్తే దేశం బగ్గుమంటుందని బెదిరిస్తున్న కాంగ్రెస్, మోదీ. వైఎస్ షర్మిలారెడ్డి కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడం ఖాయం. రైతులకు భరోసా కల్పించే తీరిక సీఎం మంత్రులకు లేదు, హరీష్ రావు.
పెన్షన్ల పంపిణీపై అధికార వైపాక కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది రామకృష్ణ. కరువు రైతులను రాజకీయాల కోసం బారాస వాడుకుంటుంది మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.